హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ప్రసాదం బూరెలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. సో దీన్ని ఒక్కొక్క చోట ఒకలా పిలుస్తారు, బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు. సో ఇవైతే నాకు చాలా ఇష్టము. సో మరి ఈ వీడియో చూసేయండి, ఎలా చేయాలో తెలిసిపోతుంది. ఓకే, సో దీనికోసం వచ్చేసి ఇక్కడ నేను శనగపప్పు 1/2 kg శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని నేను కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. సో మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే దాన్ని మిక్సీ కూడా చేసుకోవచ్చు. నేను అది చేసుకున్నాను. సో ఇంకెలాగా కుక్కర్లోనే ఇందులోనే 1/2 kg శనగపప్పుకి 1/2 kg బెల్లం కూడా తీసుకుంటున్నాను అనమాట. సో ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి, కొద్దిగా నీళ్లు పోసుకొని కరిగించేస్తే సో అది అట్లా కరుగుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఈ శనగపప్పుని మిక్సీ చేసుకుని ఆ ముద్దనంతా ఇందులోనే కలిపేస్తున్నానండి. సో ఈ విధంగా బెల్లం ఎంత ఉంటే శనగపప్పు ఎంత ఉంటే బెల్లం కూడా అంతే ఉండాలి. అప్పుడు మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో రెండు మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేయాలన్నమాట. సో ఇదంతా ఇట్లాగే మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపటికి బెల్లం కరిగిపోయి మొత్తం శనగపప్పు మిశ్రమం అంతా బాగా కరిగిపోతుందండి. కలుపుతూనే ఉండాలండి మెయిన్గా, ఎందుకంటే ఇప్పుడు మన బెల్లం శనగపప్పు కదా అడుగంటిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. కాకపోతే కలిపేటప్పుడు కొంచెం అది ఆ పప్పు అనేది పైకి అట్లా చల్లుతున్నట్టుగా వస్తుంది అనమాట. కొంచెం కేర్ఫుల్గా కలుపుతూ ఉండండి. సో అంటే ఉడికినప్పుడు పైకి అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బూరెల్లోకి. సో నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక వేసుకోవచ్చు. ఓకేనా. సో అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వచ్చేయాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇంత దగ్గరగా వచ్చేయాలి. మనకి కుక్కర్లో చూపించినప్పుడు జారుగా ఉంది కదా అనుకుంటారేమో, అది కలపగా మనకి ఇలా దగ్గరికి పడుతుందన్నమాట. సో దీన్నంతా ఒక పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇది వచ్చేసి నేను ఇక్కడ మినప్పిండి అండి, దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సో ఈ మినప్పిండి కొలత ఎట్లా అంటే, ఇప్పుడు 1 గ్లాసు మినప్పిండి తీసుకుంటే మినప్పప్పుకి అది 6 గంటలు నానబెట్టుకుని పిండి చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు 1 గ్లాసు మినప్పప్పుకి అదే గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం పిండి కలుపుతున్నానండి. సో ఇలా కనుక కలిపితే మనకి ఆ తోపు అంటామండి దాన్ని, అది కరెక్ట్గా వస్తుంది. సో అలా కలిపేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టి ఉంచుకోండి దాన్ని. తర్వాత అప్పుడు మనం ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత సో అప్పుడు మనం బూరెలు వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. సో నేను అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లాగా మనం ఈ పూర్ణ ఉంది కదా లోపల బూరెల్లో పెట్టేది, సో అదంతా ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను నేను. సో మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్నవి కావాలంటే చిన్నది, అట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజులో అట్లా రౌండ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ వేడైన తర్వాత సో ఈ విధంగా మనం ఈ మినప్పిండి మిశ్రమంలో ఈ బూరెలు పూర్ణాలు ఉంటాయి కదా, వాటిని అట్లా ముంచేసి డిప్ చేసి జస్ట్ మనకు ఆ కోటింగ్ అంతా బాగా తగలాలి. సో జస్ట్ అట్లాగా ఇంకా వేసేసుకోవడమే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తోపు అనేది మినప్పప్పు మిశ్రమం అనేది జారుగా ఉండకూడదండి, దోసల పిండిలాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఆ పూర్ణాలు అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకోసం మరి గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉన్నట్టయితే అవి రబ్బర్స్ కాదు, బాల్స్ లాగా చాలా గట్టిగా అయిపోతాయండి. సో అందుకే తోపు అనేది కరెక్ట్గా చేసుకోవాలి. అందుకే ఆ కొలత అనేది క్లియర్గా చెప్పాను. సో ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత చూసారు కదండి, నాకు బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. సో అన్నీ అలా వేయించేసుకోవడం అంతేనండి, చూసారా. సో మరి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.